మీరు ఉద్యోగం కోసం ఎదురు చూసింది చాలు, ఇక నుంచి మీకోసం మేము వెతుకుతాం. ఈరోజే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర మరియు తెలంగాణలోని అన్ని రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ మన ఛానల్లో వస్తాయి. టాటా స్టీల్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 1 ఇయర్ ట్రైనింగ్తో పాటు 16,000 ప్లస్ అయితే మనకి స్టైఫండ్ ప్రొవైడ్ అయితే చేస్తారు. విత్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్స్ కూడా ఈ యొక్క కంపెనీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ యొక్క టాటా స్టీల్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ జెట్ అనే రోల్ కోసం వచ్చేసి పాన్ ఇండియా ప్రాసెస్ కింద 2024 బ్యాచ్ కింద వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు. మీకు వచ్చేసి 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ గాను మనకి 16,000 ఫర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను ఈ యొక్క వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా వాల్యుబుల్ అండ్ మీకు తప్పనిసరిగా అయితే యూజ్ అయితే అవుతుంది. అందరూ ఎలిజిబులే. సో మనకి టాటా స్టీల్ లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ జూనియర్ ఇంజనీరింగ్ ట్రైనీ 2024 బ్యాచ్ పాన్ ఇండియా లొకేషన్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. సో నిన్న 8th జనవరి 2024 నాడే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. టాటా స్టీల్ ఈజ్ లుకింగ్ ఫర్ యంగ్ అండ్ బ్రైట్ డిగ్రీ ఆర్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెరామెనిక్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ టు జాయిన్ యాజ్ ఏ జూనియర్ ఇంజనీరింగ్ ట్రైనీ అనే రోల్ కోసం ఈ యొక్క ప్రముఖ సంస్థలో మీరు అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. మినిమం క్వాలిఫికేషన్ అయితే ఇవైతే ఉండాలన్నమాట. 3 to 4 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ డిగ్రీ లేకపోతే డిప్లొమా ఎనీ బ్రాంచ్ చేసిన వాళ్ళు, ఏఐసిటీ కావచ్చు, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ అకాడమిక్ సెషన్ లీడింగ్ టు అవార్డెడ్ ఆఫ్ డిగ్రీ ఆర్ డిప్లొమా బై జూలై 2024 ఆల్సో ఎలిజిబుల్ అనమాట. 2024లో ఎవరైతే డిప్లొమా పాస్ అవ్వాలని డిప్లొమా కానీ డిగ్రీ కానీ పాస్ అవ్వబోతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా ఎలిజిబుల్ అని అయితే మనకి నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ట్రైనింగ్ ఆఫ్ దోస్ సెలెక్టెడ్ క్యాండిడేట్ హూ ఫెయిల్ ఇన్ దేర్ డిగ్రీ ఆర్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆర్ నార్ అనేబుల్ టు ప్రొడ్యూస్ టు పాస్ సర్టిఫికేట్ బై. సో వీళ్ళు కూడా మనకి సర్టిఫికేట్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేపిస్తారనమాట. సో మార్క్స్ అండ్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్ మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మీ యొక్క అకాడమిక్ ఇయర్స్లో 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 55% ఉండాలి. ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో వాళ్ళకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి మనకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. జనరల్ మేల్ అండ్ ఫీమేల్ బిట్వీన్ జనవరి 1 1990 నుండి 2007 వరకు బోర్డ్ డేస్ ఇంగ్లీష్ ఉంటుంది. కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ అనమాట. సో ఆ ఏజ్ బేస్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ విషయానికి వస్తే 12 మంత్స్ వచ్చేసి మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. 12 మంత్స్ అయితే 1 ఇయర్ పాటు మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది కూడా మనకి కొన్ని మెన్షన్ చేశారనమాట. ఈ యొక్క డ్రైవ్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. స్టైఫండ్ అండ్ అదర్ డీటెయిల్స్ విషయానికి వస్తే గైస్ ఇక్కడ చూడవచ్చు మీరు. అండర్ గోయింగ్ ట్రైనింగ్ విల్ బీ పెయిడ్ ఆఫ్ స్టైఫండ్ 16,531 రూపీస్ అయితే ఫర్ మంత్ అయితే మనకి ఈ యొక్క డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ రావడం జరుగుతుంది. దానితో పాటు ఫ్రీ హాస్టల్ అకామిడేషన్ విత్ ఫుడ్ కూడా మనకి ఈ యొక్క కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎట్ సబ్సిడీ రేట్స్ విల్ బీ ప్రొవైడెడ్ టు ది ఎలిజిబుల్ క్యాండిడేట్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ ఓన్లీ. ఈ యొక్క 12 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్లో మనకు వచ్చేసి 16,500 వరకు స్టైఫండ్ ఇస్తారు ఫర్ మంత్. దానితో పాటు ఫ్రీ హాస్టల్ అకామిడేషన్ విత్ ఫుడ్ అనేది కూడా ఈ యొక్క కంపెనీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, ఈ యొక్క టాటా స్టీల్ లిమిటెడ్ వాళ్ళు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. హౌ టు అప్లై, తర్వాత ఆ డీటెయిల్స్ వచ్చేసి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ వచ్చేసి 8వ తారీఖు జనవరి నుండి ఓపెన్ అవ్వడం జరిగింది. 19వ తారీఖు జనవరి వరకు మనం ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికి ఒక ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 12th ఫిబ్రవరి అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు. సెంటర్ బేస్డ్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి
18th ఫిబ్రవరి నాడైతే కండక్ట్ అయితే చేస్తారనమాట. లాస్ట్ డే సబ్మిషన్ అప్లికేషన్ వచ్చేసి మీరు 19th జనవరి వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ఫీ పేమెంట్ ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. ఫీ అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే గైస్, సెలక్షన్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ సెంటర్ బేస్డ్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అటెండ్ అవ్వాలి, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే నోటిఫికేషన్ అనమాట. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు ఆ డీటెయిల్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అదే నోటిఫికేషన్లో హౌ టు అప్లై అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఎలా అప్లై చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.